హాయ్ అండి. ఇది నేను వాయిస్ ఇస్తున్నానండి. మనకి ఆంధ్రాలో ఎవరైతే ప్రజెంట్ గెలిచారో మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికైతే సో చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే కంగ్రాచులేషన్స్ కూడా. మనకి కొత్త ప్రభుత్వం అన్నమాట. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీదే ఉండిద్ది. ఎందుకంటే మనందరికీ తెలిసిందేను, మన కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లోకి రాకముందే చాలామందికి అంటే మంచి చేశారండి. కౌలు రైతులకు కానీ ఇంకా చాలా చాలా అయితే మంచి చేశారు. సో ఇప్పుడు ఇంకా మంచి చేయాలి, అలానే నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు మంచి చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్నమాట. ఎవరు వచ్చినా కానీ, ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారండి. సో ఆ మంచి మళ్ళీ వీళ్ళు చేసి ప్రజలందరూ చాలా సంతోషపడి ఆనందపడితే మళ్ళీ నెక్స్ట్ వీళ్ళే గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు పదవులు ఎవరికి వచ్చినా కానీ ప్రజలు కూడా ప్రతిదీ కూడా గమనిస్తారండి. ప్రజలు ఎలా చెప్తారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్పలేరు కదా. సో మనకి ఓట్ల రూపంలో వాళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకైతే ఓటు వేసుకొని గెలిపిస్తారనమాట. సో మన జగన్ గారిని అయితే మరి ఆయన గారు చేసినది మన ప్రజలకి ఏమి నచ్చలేదో, మళ్ళీ ఇంకా ఏమన్నా కొత్తగా చేయాలని కోరుకున్నారు ఏమో కానీ వీరినైతే ఓటేసి గెలిపించుకున్నారు. సో వీరు కూడా మంచిగా చేయాలి. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ కూడా వాళ్ళకి మంచి జరగాలి, ఏదైనా కానీ మనకు మంచి జరగాలి, మన బతుకులు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అనేసి మనం ఓట్లు వేస్తాం కదా. అలానే ఈ ప్రభుత్వం కూడా ప్రజలందరికీ మంచి చేయాలని సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుందామండి. ఇంకపోతే మనకి పాపం అని అంటే ఇప్పుడు ఏదైనా కానీ లాస్ట్ మన కళ్యాణ్ గారు 10 years పాపం 2 times ఓడిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. అలానే మనకి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆయన పాపం అసెంబ్లీలో అనరాని మాటలని కంట తడబెట్టుకొని ఆయన చెయ్యి పట్టుకొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయండి. సో మనకి అవన్నీ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే ఎదురెదురు పడితే ఏమున్నా కానీ రాజకీయాల కక్ష ఉంది తప్ప పర్సనల్గా వాళ్ళకైతే కక్షలు ఏముండవండి. అది మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చినా కానీ మనం కోరుకునేది ఏంటంటే మన బాగనమాట, మంచి చేయాలని, మంచి పథకాలు కానీ మన భవిష్యత్తులు మంచిగా ఉండాలని, ఉద్యోగాలు ఏదైతే యువత ఎదురు చూస్తుందో ఆ ఉద్యోగాలు రావాలని, అలానే మన ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ అవ్వాలని సో మనం అందరం కూడా కోరుకుంటుందండి. అది చేయాలనేసి అందరం ఆశిద్దాము. ఇంకా మనకి వీళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయినప్పుడు కూడా పాపం అదే బాధలో ఉండుంటారు. మనకేంటంటే ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ పాపం కళ్యాణ్ గారు 2 సార్లు కూడా ఓడిపోయినప్పుడు చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే ఆయన మంచి చేస్తారని చెప్పటమే కాదండి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలానే మనకి చాలా కూడా తెలిసినవి చాలామంది కూడా చెప్తున్నారు. కళ్యాణ్ గారు ఎలా ఉంటారో అందరూ చెప్తున్నారు. మరి ఆయన 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా చాలా చాలా బాధపడి ఉంటారు. అలానే మన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆయన పాపం అసెంబ్లీలో ఎదుర్కొన్న మాటలు కానీ ఇవన్నీ కూడా బాధపడి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆ రోజున మన జగన్ గారు వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఆనందం పడ్డారు. సో అప్పుడు వీళ్ళు బాధలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఆనందంలో ఉన్నారు. ఇవన్నీ కామనేనండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి సో ఒడిదుడుకులు అనేవి, అలానే గెలుపు ఓటములు అనేవి ఖచ్చితంగా వాళ్ళకి కామన్గానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం ప్రజలమైతే చాలా ఆశగా ఆతృతగా ఈ ప్రభుత్వం ఏం చేసిద్ది, వీళ్ళేం మనకు మంచి చేస్తారు అనేసి అయితే మన ప్రజలు ఎదురు చూస్తూ ఉంటామండి. ఎవరు వచ్చినా కానీ ఎవరు చేసినా కానీ మంచి చేయాలనే కోరుకుంటాము. బాగోలేని వాళ్ళని నెక్స్ట్ గెలిపించరు, బాగా చేసిన వాళ్ళని నెక్స్ట్ గెలిపిస్తారు. అంతే తప్ప వీళ్ళొచ్చి వాళ్ళొచ్చి మన బతుకులు ఏమి మార్చరండి. అంటే మన
అందరికీ మార్చాలి కదా, మన ఒక్కరికే కాదు కదా. మన కష్టం మనం చేసుకోవాలి, మనది మనం తినాలి. మనం పొద్దున్న లేస్తే మనం ఏదైతే కష్టపడుతున్నామో ఖచ్చితంగా అది కష్టపడాలి. ఎందుకంటే ఆ కష్టం ఉంటేనే మనం సాయంత్రము వండుకొని తినగలము. సో ఇవి మనకు తప్పవండి. కాకపోతే ఏంటంటే మనకి మంచి చేయాలి, ఇప్పుడు పథకాలు మంచిగా ఇవ్వాలని, ఇంకా డెవలప్ చేయాలని అట్లా. అంతేగాని మన కష్టమైతే మనకు తప్పదండి ఏదైనా కానీ. ఇంకపోతే మన వైఎస్ జగన్ గారు ఏం చేశారో మనకి ప్రజలందరికీ తెలుసండి. సో ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అది కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తారనమాట. ఈ 5 సంవత్సరంలో కూడా ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు. ఏమి చేస్తున్నారు, మన దేశానికి ఏమి ఇస్తున్నారు, ఏమి అభివృద్ధి చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కూడా మన ప్రజలందరూ గమనిస్తామండి. సో రిజల్ట్ అనేది మనం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రజలు చెప్తారు, అది జరుగుతూ ఉంటుంది. ఇంకా పోతే మనకి మరీ ఇంత ఘోరంగా సీట్లు రావటం చాలా బాధాకరం అన్నమాట వైఎస్ఆర్సీపీకి. లాస్ట్లో ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి, చాలా బాధగా ఉంది. ఎందుకంటే పాపం మంచి చేయాలని జగన్ గారు కూడా చూస్తారు. కొన్ని పథకాలు కూడా మంచిగా మనం ఫ్రాన్గా చెప్పుకుంటే మనకి స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి. అమ్మ ఒడి పథకాలని, ఇంకా మనకి 18 years అది 18,000 ఇచ్చారు కదా 50 years మహిళలకి, వాళ్ళకి కానీ కొన్ని పథకాలు బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఎవరిని ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నా తమ్నైల్లో చూశారు కదా, వీళ్ళ వల్లనే భారీగా అయితే ఓటమి అనేది ఎదురైందని ప్రతి ఒక్కరికి తెలుసండి. వీళ్ళ నోరే ఈ రోజున పార్టీ ఇలా అయిపోవటానికి కారణమైంది. అసలు రాజకీయం అంటే బూతులు మాట్లాడుకోవటం అండి అసలు కాదు. ఎవరు మాట్లాడుకుంటున్నారు, ప్రజలలో ఉండి ప్రజలు మంచి చేయాలని కాక వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. కొంతమంది అయితే ఫ్యామిలీని అని, కొంతమంది పిల్లలని, కొంతమంది భార్యలని ఎంత విచ్చలవిడిగా బూతులు మాట్లాడారంటండి. నేను తమ్నైల్లో పెట్టిన వాళ్ళందరూ ఈరోజు జగనన్న ఓడిపోవటానికి ప్రత్యక్ష సాక్షులు అనేసి చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళ నోరు వల్ల, వీళ్ళ మాటల వల్ల విసిగిపోయారనమాట ప్రజలు. మన జగన్ గారిని పక్కన పెడితే వీళ్ళు నోరులు వేసుకొని వలగరగా మాట్లాడతా అసలు ఒక పదవిలో ఉండి ఆ పదవికి కొంతమంది పదవులకి అసలుకి సిగ్గుచేటు అన్నట్టుగా మాట్లాడారు. సో వాళ్ళ మాటలు ఎవరో మనందరికీ తెలుసండి. అసలు ఒక హోదాలో ఉండి అసలు అలా మాట్లాడుతుంట ఎవ్వరు అరే ఓరే అసే ఒసే ఈ పిచ్చి మాటలు అన్నీ మాట్లాడటం వలన విసిగిపోయారనమాట ప్రజలు. అందువల్లనే సగం పతనానికి కారణమైపోయింది వైఎస్ఆర్సీపీ అని అందరూ అంటున్నారు. సో అదే నిజమనేసి అనుకుంటున్నాము. ఇంకపోతే రోజక్క గురించి అయితే అసలు చెప్పనవసరం లేదనమాట. ఆమె మాట్లాడిన పదాలు, ఆమె మాట్లాడిన భాష, ఆమె మాట్లాడిన చండాలమైన మాటలు అసలు విరక్తి వచ్చేసినాయి అన్నమాట ప్రజలకి. పోతే శ్రీరెడ్డి గురించి చెప్పనవసరం లేదండి. అసలు అంత వలగరగా తిట్టిద్దంటే మేబీ ఆ మొక్కతే ఉండిద్దేమో, ఇలా బూతులు తిట్టామే, ఇంకెవరో ఉండకపోవచ్చు. మరీ ఆ విధంగా అండి అసలు పచ్చి బూతులు ఫ్యామిలీని, పిల్లలని, భార్యల్ని ఎంత వలగరగా తిట్టిందోనండి. అసలు ఆమె ఎక్కడ పోయారు వీళ్ళందరూ మాటల వలన, వీళ్ళందరూ మాట్లాడే మాటల వల్లనే సగం విసుకొచ్చేసేసిందండి. శ్రీరెడ్డి గారి మాటలు అయితే మరీ ఘోరంగా ఉంటాయి. ఆమెకి ఏదైనా జరగని కానీ పబ్లిక్లోకి మరీ ఫ్యామిలీని దూషించేంత స్థితికి వచ్చింది. అక్కడే అందరూ ఇదైపోయారు. అంటే అందరూ జగన్ గారు తిట్టించారు అనేసి అనుకున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఇంకా కొడాల నాని గారు, ఓరే బాబో ఏం బూతు పురాణానికి వీళ్ళందరూ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఈరోజు వాళ్ళ మాటల వలన, వాళ్ళ చేష్టల వల్లనే వైఎస్ఆర్సీపీ ఈ విధంగా పడిపోవటానికి కారణం 100కి 99.9% వాళ్ళ మాటలు, వాళ్ళ పదజాలాలు ఎంత హింసించారండి ప్రజలని.
కాదు, ప్రజలు అనుకుంటున్నారా ఏమనుకున్నారు, మిమ్మల్ని ఓటులేస్తే అలా బూతు పదజాదాలతో మాట్లాడటం చాలా ఇది అనిపించింది అనమాట. సగం అందుకే ఓట్లు వేయలేదండి. ఎక్కడ పోయారు ఈ శ్రీరెడ్డి, ఈ రోజక్క, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు? కాదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? మరీ ఎంత ఘోరంగా మాట్లాడకూడదు. ఏమన్నా పర్సనల్ కక్షలు ఉన్నాయా? శ్రీరెడ్డి గారు అయితే మరీ ఘోరం అసలు. ఆమె ఏదో ఇండస్ట్రీ నుంచి పంపేశారని నీ కారణాలు ఉండొచ్చు, పక్కన ఏది ఏమైనా కానీ అసలు అంత పబ్లిక్గా తిట్టారు కళ్యాణ్ గారిని అయితే అసలుకి. అవన్నీ కూడా ప్రజలు ప్రతిదీ కూడా చూస్తారండి. ప్రజలేమో అమాయకులు కాదు. ఇప్పుడున్న వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయింది. సో మనము ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనం సంతోషంగా ఉండాలి అనేసి కోరుకుందాం అన్నమాట. ఈ ప్రభుత్వం మనందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం.